వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినర్ రైడర్ 46. సో ఈరోజు మనం ఏడికి పోతున్నాం అంటే కరీంనగర్ పోతున్నాం అనమాట. ఎందుకు పోతున్నాం అంటే ఆడ పోయినాక చూపిస్తా ఎందుకు పోతున్నాం. ఫస్ట్ అయితే మనోళ్ళని పరిచయం చేస్తే ఎవరెవరు వచ్చారో చూపిస్తా. సో నీ పేరేమి? నీ పేరేమి? ట్రాఫిక్ రైడర్. నీ పేరేమి? నా పేరు శంకు. నీ పేరేమి? altar karbar karkada kargar karbar kargar karda agar karbar altar karda నీ పేరేమి? ఏమన్నంటే చేతులు కట్టుకుంటాడు ఇలా. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. సో గాయ్స్ వీళ్ళందరికి ఇట్లానే చేస్తారు. అసలు వీడియో అంటేనే భయపడతారు, అంత సిగ్గుపడతారు. భయం కాదు బ్రో, నువ్వు అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్, మేమేమో అట్లా మాకేం తెలిసి ఎక్కువ భయం అవుతా ఉంటాం. నేను ఇంకా మంచి కమెడియన్ స్టార్, కామెడీ స్టార్. నమస్తే మల్లన్న, గ్యాస్ మాడిగిరే. సరే గాయ్స్ ముందుగా వెళ్తాం, వెళ్ళాక చూపిస్తా ఎందుకు పోతున్నాం అనేది మీకే తెలుస్తుంది అక్కడ పోయినాక. అయితే మనకి డియో వస్తుంది 390 ఇది R1 ఇక మన Z9 మన బీస్ట్ ఎట్లుంది మంచిగా నీట్గా తుడిచిన, నిన్ననే వాషింగ్ చేసిన. సో గాయ్స్ 1 వీక్ ఏమో అవుతుంది బండి తీయక. హైదరాబాద్ నుంచి వచ్చినప్పటి నుంచి బండి తీయలేదు, ఇవాళ తీసిన. నెక్స్ట్ లెవెల్ ఫీల్ అంటే ఫీల్ వస్తుంది సార్. సౌండ్కి మాత్రం బాబా ఇట్లా 390లో ఇట్లా Z9. ఇప్పుడు ఆడ పోయినాక కూడా ఇంకొక బండి ఉంటుంది, పెద్ద బండ్లు వేసుకొని ఎప్పుడు తిరుగుతామా అని. కానీ ఆ డే అయితే ఇప్పుడు రన్ అవుతుంది. ట్రాక్ రేస్ పెడదాం, అది రెయిన్ మోడ్ పెడతాం. రెయిన్ మోడ్ పెట్టి దానికి రెండింటి కలిపి ట్రాక్ రేస్ పెడదాం ఆడ ముందు ఎక్కడైనా. చూద్దాం, లెట్స్ గో. అసలే డిసెంబర్ అంటే రోజులు మంచిగా లేవు. డిసెంబర్ జాగ్రత్తగా పోవాలి అసలు, చూసుకుంటా. మొత్తం వెళ్ళిపోతున్నా. టైర్లు భయం అవుతున్నాయి, బండి వండ పెడదామంటే టైర్లు చక్కగా లేవు, టైర్ గ్రిప్పే ఉండలేదు. A few moments later. పైసలా 13 అవుతుంది, 13 లక్షలు. మంచిది, నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఇది 900cc ఇది, పెద్దది. ఇది ఎంత మైలేజ్ 15-16 ఇస్తుంది అంతే. కార్ బుల్లెట్ అది 30 ఇస్తుంది. అదే అది KTM, ఇది కవాసాకి. ఇవి ఉండే ఈ బండ్లు హైదరాబాద్లో ఉంటాయి. ఎకరం భూమి. నాదా మంచాల్. వెనక డివైడర్ లేదు.
గాలినే పోతా చూడవు పోతాడా ఇది ఎగిరి పడతాడు వెనుక ఏంట్రా ఇది వాళ్ళేమో ఇటుడే ఫైనల్గా అయితే కరీంనగర్ వచ్చేసినాం. ఫోన్ల మీద ఫోన్లు వేస్తారు జల్దిరా జల్దిరా అందరు పోతున్నారని. సో వాడు పోయినాక మరి ఏం జరుగుతుంది అనేది చూపిస్తా. నేను ఆడ ఈయనే వచ్చేసినాం దగ్గరికి అయితే. ఆడ పోయినాక చూపిస్తా ఏందనేది. లెట్స్ గో. అయితే మన ప్లేస్కి అయితే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఎందుకు వచ్చినామంటే బైక్ రివ్యూ ఇర్ఫాన్ తెలుసు కదా. ఇర్ఫాన్ అయితే ఒక బండి తీసుకున్నాడు. ఆ బండి రివ్యూ చేసుకుంటూ లోపల చూద్దాం. ఏ బండి చూద్దాం నాకు కూడా తెలియదు. అసలు మేమే తీసుకొచ్చింది చెప్తా. ఏ బండి ఏ బండి అనుకుంటా రేపు కామెంట్ లోపలైనా చూద్దాం. వచ్చిన ఇదే బండి కొన్నాడు. ఇదే అరే కంగ్రాట్స్ రివీల్ చేస్తాడు అన్నమాట. ఇక మన బండి అయితే ఇది ఉన్నది. ఎన్ని బైక్స్ ఉన్నాయి చూడండి గైస్. ఎన్ని బైక్స్ 650 390 అండ్ NS GT 390 వీళ్ళు ఇంకా రెడీ అవుతారు ఇక్కడ. బండి ఊపి ఫస్ట్ బండి అన్నమాట. 3090 ఇది. మన బండి సెకండ్ బండి ఇప్పుడైతే రివ్యూ చేద్దాం. కుదు కుదు అదే ఇప్పుడు కరీంనగర్ లేదు అంటారు. ఇప్పుడు ఏమైంది మంచిగా లేట్గా వచ్చినా లేటెస్ట్ వస్తాడు. గట్టిగా చూపించిన ఇది పక్క చూపి చూపి తెలుగు రివీల్ చేయి. ఏ వినయ్ భాయ్ ఫైనల్లీ ఏ బండి ఇది? ఏ బండి వచ్చి రోజు ఎడతాడు బండి కావాలా బండి కావాలని. గాయస్ నేనే కొనిస్తున్నా ఈ బండి. ఇక సేమ్ నాలాంటిదే బండి. వేరే ఉన్నాయి అసలు. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు బండి. అసలు ఈ బండి కొంటాం అనుకోలేదు. అయిపోయింది తీసుకోమని పోయిగా. ఎందుకు అయినా వెళ్ళిపోయిగా ఇక బండి ఇష్టం కదా. ఇంకేం సరిపోదా? అర్థం కాదు. తమ్మేటూరు తమ్ము కాదు మనం ఇట్లా తమ్మేటాం. ఇట్లా తమ్మేటూరు చలో దావత్ లేదా?